హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టడం, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నదనే సంకేతాన్ని మరింతగా బలంగా చాటడానికి ఈ భేటీ ద్వారా నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలను, సంస్కరణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమావేశం కీలకంగా నిలవనుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీపిక, ప్రజాభవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీ నేతలతో, కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలతో కీలక సమావేశం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి కులగణన అంశానికి సంబంధించి ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వీరితో పాటుగానే పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, అలాగే ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనకు క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం బీసీ నాయకుల మీద ఉంది అనేది కూడా దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేయనున్నారు. అయితే ప్రధానంగా సమావేశం ప్రారంభం అయిన వెంటనే కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఏ విధంగా కులగణన జరిగింది, ఎంతమంది ఈ ఉద్యోగులు, ప్లానింగ్ బోర్డు ఉద్యోగులు ఎంతమంది పాల్గొన్నారు, దాదాపు 103,000 పైచిలుకు మంది ఈ యొక్క ఉద్యోగులు నేరుగా రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి సమగ్ర ఇంటింటి కుటుంబ కుల సర్వేలో భాగంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉపాధి, ఉద్యోగ కులాల వివరాలతో ఈ యొక్క సమాచారాన్ని సేకరించారు. పూర్తి స్థాయిలో దాదాపు 96.99% మంది ప్రజలు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు. మిగిలిపోయినటువంటి 3.01 మంది జనం మరోసారి వారికి అవకాశం ప్రభుత్వం కల్పిస్తూ ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కూడా అవకాశం కల్పించింది. ఆ అంశాన్ని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే ఎన్యూమరేటర్లు సేకరించినటువంటి వివరాలను, ఫిజికల్ డాక్యుమెంట్స్ ను ఎన్నికల సంఘం ఏ విధంగా ఓటర్ పోల్ అయినటువంటి ఓట్లను ఏ విధంగా భద్రపరుస్తుందో ఆ విధమైనటువంటి భద్ర రికార్డులను అదే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం భద్రపరిచింది. వాటికి సంబంధించినటువంటి ఎటువంటి అపోహలు, అనుమానాలు ఉన్నప్పటికీ కూడా వాటిని నివృత్తి చేసేందుకు ఏదైనా బ్లాక్లో జనాన్ని, అంటే వివిధ సామాజిక వర్గాలను పెంచి చూపే ప్రయత్నం చేసింది అనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఆ రికార్డ్స్ అన్ని భద్రపరిచాం, ప్రభుత్వం వద్దనే ఉన్నాయనేది కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి ఈ యొక్క కులగణనలో ఏ విధమైనటువంటి తప్పు జరగలేదు అనేది కూడా బీసీ నేతలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి, అంటే ఇప్పటికే ఒకసారి ఈ యొక్క కులగణన నివేదికను అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తీర్మానం చేసి ఆమోదించారు. మరోసారి మార్చి మొదటి వారంలో దాదాపు 5 రోజుల పాటు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు 42% పెంచడంతో పాటుగానే విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో సైతం 42%
బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతా ఉంది. అయితే దాంతోపాటుగానే ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా దాన్ని కూడా చట్టబద్ధత తేవాలనేటటువంటి భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో అనంతరం ప్రత్యేక సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నెల 10వ తేదీలోగా ఢిల్లీ వెళ్ళి కేంద్రానికి రిప్రజెంటేషన్ అందజేయాలి. వాటితో పాటుగానే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి షెడ్యూల్ 9ని చట్ట సవరణ చేసి రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో బీసీలకు కేటాయింపు అంశానికి సంబంధించి ఏ విధంగా సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, చట్టాలు ఏ విధంగా మార్పు తేగలిగే అవకాశం ఉంటుంది, కేంద్రం ప్రభుత్వం అనుకూలిస్తే గనక ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, దాంతోపాటుగానే ఒకవేళ కేంద్రం సహకరించకపోతే ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలకు అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా లేఖలు రాయాలా, లేదంటే మునుముందు ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఢిల్లీ వేదికగా ఏమైనా పోరాటాలు చేయాల్సి ఉందా అనేటటువంటి అంశానికి సంబంధించి కీలక నేతలతో ఈ యొక్క భేటీ కానున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి మొదటి దఫాలో పాల్గొన్నటువంటి కులగణనలో పాల్గొన్న వారితో పాటుగానే రెండవ దఫలో ఈ యొక్క 12 రోజుల వ్యవధి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో ఈ రెండు నివేదికలను జతపరుస్తూ కూడా బీసీలు ఎంత శాతం ఉన్నారు, వారికి ఏ విధమైనటువంటి ఫలాలు అందాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందులో చర్చ జరగనుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగానే పలు కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. పకడ్బందీగా ఈ యొక్క కులగణన సర్వే జరిగింది. పలువురు నేతలు అనుమానాలు, అపోహలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాటికి ఏ విధమైనటువంటి తావు లేదు అనేది కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి గ్రామాన చర్చ జరిగే విధంగా, వారికి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బీసీ నేతలపైనే ఈ యొక్క బాధ్యత ఉంటుందనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో దేశంలోనే ఏ రాష్ట్రము చేపట్టని విధంగా వివిధ రాష్ట్రాలు బీహార్, కర్ణాటక చేపట్టినప్పటికీ కూడా పలు న్యాయపరమైనటువంటి చిక్కులతో పెండింగ్లో పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడికి కూడా రాష్ట్ర అధికారులను పంపించి, పలు బృందాలను పంపించి కూడా అక్కడి పరిశీలించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్రంలో వివిధ జాగ్రత్తలు తీసుకున్న అనంతరం మాత్రమే ఈ యొక్క కులగణన సర్వే చేపట్టడం జరిగింది. అందుకోసం బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదనంతరం బీసీ డెడికేషన్ కమిషన్ను కూడా ఏర్పాటు చేసి ఏ విధమైన భవిష్యత్తులో ఏ విధమైన న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్త వహించి ఈ కులగణన చేపట్టడం జరిగింది. అయితే దాదాపు స్వతంత్ర భారతదేశంలోనే ఎక్కడ ఈ విధమైనటువంటి కులగణన చేపట్టలేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఎవరెవరి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, బీసీ నాయకుల్లో వారి యొక్క రాజకీయంగా ఏ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. అయినప్పటికీ కూడా మరిన్ని అవకాశాలను బీసీ సమాజానికి అందించే విధంగా ఈ యొక్క కులగణన ఉపయోగపడబోతా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున చర్చ గ్రామాల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ యొక్క కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపు ఈ యొక్క చట్టబద్ధత తేవాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనుకూలిస్తే గనక వెనువెంటనే ఉభయ సభల్లో, పార్లమెంట్లో, అటు రాజ్యసభలో, ఇటు లోక్సభలో రెండింటిలో బిల్లు ప్రవేశపెట్టి అటు 9వ షెడ్యూల్, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను చట్ట సవరణ చేస్తే వెనువెంటనే కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అమలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మరో మార్గం ఏమైనా ఉందా అనేటటువంటిది కూడా పూర్తి స్థాయిలో నేతలతో చర్చించిన అనంతరం కూడా నిర్ణయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ యొక్క కులగణన జరిగిన తీరుతెన్నులను వివరిస్తూనే వాటికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి బీసీ పాపులేషన్, వాటితో పాటుగానే వివిధ సామాజిక వర్గాల వారిగా ఉన్నటువంటి పాపులేషన్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరికొంతమంది ఈ యొక్క 12 రోజుల పాటు ప్రభుత్వం కల్పించినటువంటి
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక బీసీలకు మరికొంత ఉపయోగపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అనేది కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనంలో అవేర్నెస్ తేవాలి. దాంతోపాటుగానే మిగిలిపోయినటువంటి 3.01 మంది జనానికి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఉందనేది కూడా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క నివేదికను ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను కూడా క్రియేట్ చేసేటటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అవేర్నెస్ తేవాలి. గ్రామాన చర్చ జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇచ్చినటువంటి హామీ పట్ల కూడా పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది అనేది కూడా ఈ యొక్క సమావేశం వేదికగా కూడా తెలియజేసే అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. థ్యాంక్ యూ రాజు.